ఆ స్టెప్ తీసుకుంటున్నాను. సార్ సంతోష్ గారు, నిన్న ఒక రీల్ చూసాం, మల్లీశ్వరిని రీక్రియేట్ చేశారు. నిజంగానే అలాంటి సీన్ మళ్ళీ రీక్రియేట్ చేస్తే చూడడానికి చాలా హ్యాపీగా ఉంటుంది. పర్టికులర్గా ఆ సీన్ రీక్రియేట్ చేయాలని ఎందుకు అనిపించింది? అంటే వైజాగ్లో ఉన్నాం కదా సార్, యాక్చువల్గా విజయవాడలో కూడా చేద్దాం అనుకున్న మిస్ ఐ ఫెల్ లైక్ మన మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రతి సిటీలో ఆ సిటీ తాలూకు ఒక సినిమా ఉంటుంది, ఒక మెయిన్. మనం అందరికీ జంధ్యాల గారి సినిమాలు అన్నీ వైజాగ్ చాలా వరకు బ్యూటిఫుల్ ఆ బీచ్ని చూపించడం. అలాగే మల్లీశ్వరి కూడా మా జనరేషన్కి ఐ ఫెల్ట్ మల్లీశ్వరి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫిల్మ్ ఫర్ వైజాగ్. సో కల్చరల్గా మాతో ఉంది. అలాగే ట్రై చేస్తాను సార్, యాక్చువల్గా ఇక్కడ నుంచి ఏ సిటీకి మన ప్రీమియర్స్కి వెళ్ళినా దేనికి వెళ్ళినా అక్కడ ఒక మంచి జెన్యున్గా అక్కడ ఒక హార్ట్ ఒక ఫిల్మ్ ఉంటుంది కదా సార్, ఆ హార్ట్ లాంటి ఫిల్మ్ దాన్ని రిక్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఎవరి కోసం కాదు సార్, జస్ట్ ఇట్స్ అన్ ఓట్ టు దెమ్, ఇట్స్ ట్రిబ్యూట్ టు దట్ సిటీ అండ్ దట్ ఫిల్మ్. జనరల్గా మీ టైటిల్ పోతే తమిళలో చేద్దామంటావా? చేద్దాం, ఎందుకు చేయకూడదు, నువ్వు సజెస్ట్. జనరల్గా మీ టైటిల్స్ కొంచెం తెలుగుదనం ఒట్టిపడేలా ఉంటాయి. కపుల్ ఫ్రెండ్లీ అనే టైటిల్ వినగానే కొంచెం మైండ్లోకి వెళ్ళడానికి మాకే కొన్ని రోజులు పట్టింది. కపుల్ ఫ్రెండ్లీ అనే టైటిల్ వెళ్ళడానికి కథ చెప్తున్నప్పుడు, ఈ టైటిల్ చెప్తున్నప్పుడు మీరేం అబ్జెక్షన్ చెప్పలేదా? ఏదైనా కొత్తగా ఏదైనా? నేను చాలాసార్లు చెప్పాను సార్, నేనైతే చాలా టెన్షన్, నాకు అసలు టైటిల్ వెళ్తుందా లేదా అని తెగ టెన్షన్ పడిపోయేవాళ్ళు. ఫస్ట్ నాకు అంటే టైటిల్ ఇది ఎందుకో అనేది సినిమా చూడగానే ఫస్ట్ సీన్లో జస్టిఫై అయిపోతుంది సార్. అక్కడి నుంచి ఒక 20-30 మినిట్స్ జర్నీ ఉంటుంది సార్. ఈ టైటిల్ ఈ సినిమాకి ఎందుకు పర్ఫెక్టో ఆ కథ మీ అందరికీ చెప్తుంది. నేను యాక్చువల్ చాలా టెన్షన్ పడ్డాను సార్, నేను చాలా టెన్షన్ పడ్డాక కానీ మా అజయ్ అన్న మా అశ్విన్ గట్టిగా నమ్మారు. డార్లింగ్ దగ్గర డార్లింగ్ కూడా నమ్మడి, వెళ్తారు డార్లింగ్ టైటిల్ మంచి టైటిల్ సాలిడ్ టైటిల్ అని. సో దెన్ నేను కొంచెం రిలాక్స్ అయ్యాను సార్. ధీరజ్ గారు హాయ్ అండి. మీరు చాలా సినిమాలు చూస్తుంటారు, కొన్ని సినిమాలు తీసుకుంటారు, తెలుసు. ఆల్ ద వెరీ బెస్ట్ అండి తీసుకున్నందుకు. అండ్ ఈ సినిమాతో నైజాంలో కొత్త ఆఫీస్ పెట్టారు. అసలు ఏంటి నైజాంలో ఏం జరుగుతుంది? మీరు పెట్టారు, లైక్ అన్నపూర్ణ స్టూడియోస్ కూడా అంటున్నారు, ఇంకో 2-3 డిస్ట్రిబ్యూటర్ కూడా దిగబోతున్నారని. అసలు నైజాంలో ఏం జరుగుతుంది? మీరు కొత్తగా ఆఫీస్ పెట్టడానికి రీజన్ ఏంటి? నైజాం పెద్ద మార్కెట్ అండి. ఆబ్వియస్లీ ఒక డిస్ట్రిబ్యూటర్గా నేను సినిమా చేస్తున్నప్పుడు నాకు ఏమైనా కమిషన్ వర్కౌట్ అవ్వాలన్నా రెవెన్యూ కానీ ఉండేది మేజర్ నైజాం. సో అలా సినిమా మీద కాన్ఫిడెన్స్తో ఈ సినిమా నేనే సొంతంగా చేసుకోవాలి, ఎవరికి ఇవ్వద్దు అని నేను నైజాంలో ఓన్గా చేసుకోవడానికి వచ్చాను. నైజాం విషయంలో ఒక్కొక్కరిది ఒక స్టాండ్. బట్ నా స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే ఇన్ని ఇయర్స్ నుంచి రాజు గారు, శిరీష్ గారు వాళ్ళు నాకు 20 ఇయర్స్ నుంచి బాగా సపోర్ట్ చేశారు. నేను ఇవాళ ఇండస్ట్రీకి నన్ను ఫస్ట్ తీసుకొచ్చింది రాజు గారి దగ్గర నుంచి వచ్చాను. తర్వాత అరవింద్ గారు నన్ను ఈ స్టేజ్కి, మీకు అందరికీ తెలుసు, లాస్ట్ అన్ని ఫిలిమ్స్ నేను అరవింద్ గారితోనే కలిసి చేశాను. అరవింద్ గారికి కూడా నైజాంలో ఆఫీస్ ఉంది. మైత్రి, రవి గారికి, శశి గారికి వాళ్ళకి ఆఫీస్ ఉంది. ఎవరికి ఏం ఇష్యూస్ లేదు. నిజంగా నేను ఈ సినిమా సొంతంగా చేసుకుంటా అంటే అందరూ నాకు సపోర్ట్ చేసి ముందుకు తీసుకొచ్చారు. అన్నపూర్ణ కూడా, సుప్రియ గారు, సాయిబాబు గారు కూడా నాకు బాగా క్లోజ్. సో యాక్చువల్లీ నేను సొంతంగా చేసుకోవాలనుకునేది నా పర్సనల్ రీజన్. ఈ సినిమా మీద నాకున్న కాన్ఫిడెన్స్తో నేను ఇది గట్టిగా బలంగా పే ఆఫ్ చేస్తుంది, దాని ఫ్రూట్స్ ఏదైనా ఉంటే తిందామని ఒక ఆశా స్వార్థంతో నేను చేసుకుంటున్నాను. బట్ వేరే ఇష్యూస్ ఏం లేవు, ఎవరితో ఏ ఇష్యూస్ లేవు. ప్రాబ్లీ నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా మీరు అన్నట్టు మిగతా వాళ్ళు ఎవరన్నా ఓన్గా చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకుంటారు.